హాయ్ ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు మంజు టెక్ తెలుగు. వివో మరియు ఐక్యూ ఫోన్స్ వాడుతున్న వారికి గుడ్ న్యూస్. కొత్తగా వచ్చిన ఫంటచ్ OS 15లో చాలా అదిరిపోయే AI ఫీచర్స్ వచ్చాయి. ఈ వీడియోలో మనం వాటిని ఫుల్ క్లారిటీగా చూడబోతున్నాం. 1. క్లీనర్ ఇంటర్ఫేస్ మరియు స్మార్టర్ ఎక్స్పీరియన్స్. వివో చెబుతున్నట్టుగా కొత్త OSలో ఇంటర్ఫేస్ మరింత క్లియర్గా, యూజర్ ఫ్రెండ్లీగా మారింది. అలా కాకుండా ఇది మిమ్మల్ని బట్టి మీకు అవసరమైన ఫీచర్లను చూపేలా స్మార్ట్గా అడాప్ట్ అవుతుంది. 2. AI అరేస్ మరియు AI లైవ్ కట్అవుట్. ఒక ఫోటో తీసినప్పుడు బ్యాక్గ్రౌండ్లో ఉన్న వ్యక్తులని, ఎలిమెంట్స్ని ఈజీగా తొలగించుకోవచ్చు. AI అరేస్తో సింపుల్గా టచ్ చేస్తే చాలు. అలాగే AI లివ్ కట్అవుట్తో మనం ఎవరినైనా లాంగ్ ప్రెస్ చేస్తే వాళ్లను సెలెక్ట్ చేసి వేరే ప్రాజెక్ట్ల కోసం వాడుకోవచ్చు. 3. AI ట్రాన్స్క్రిప్ట్ అసిస్ట్. మీరు రికార్డ్ చేసిన ఆడియో ఇక మాన్యువల్గా విన్న అవసరం లేదు. AI ట్రాన్స్క్రిప్ట్ అసిస్ట్ దాన్ని ఆటోమాటిక్గా టెక్స్ట్లోకి మార్చుతుంది. మీటింగ్స్, ఇంటర్వ్యూలు, నోట్ల కోసం సూపర్ హెల్ప్ఫుల్. 4. AI స్క్రీన్ ట్రాన్స్లేషన్. మీ స్క్రీన్ మీద ఉన్న విదేశీ భాషలో ఉన్న కంటెంట్ను వెంటనే తెలుగులోకి ట్రాన్స్లేట్ చేస్తుంది. మీరు ఏ యాప్లో ఉన్నా దాన్ని మార్చాల్సిన అవసరం లేదు. 5. AI కాల్ ట్రాన్స్లేషన్. ఇది స్పెషల్. ఫోన్ కాల్స్లోనే లైవ్ ట్రాన్స్లేషన్. ఒక పక్క వ్యక్తి మాట్లాడుతుంటే అదే టైంలో మీరు అర్థం చేసుకునేలా ట్రాన్స్లేట్ చేస్తుంది. ఇది భాషల మధ్య బ్రిడ్జ్లా పనిచేస్తుంది. 6. AI ఫోటో ఎన్హాన్స్. మీ పాత ఫోటోలు బ్లర్ అయిపోయినా, లైట్ తక్కువగా ఉన్నా, AI ఫోటో ఎన్హాన్స్ ద్వారా వాటిని బ్రైట్ చేసి, క్లారిటీతో తీసినట్లుగా మార్చవచ్చు. 7. సర్కిల్ టు సెర్చ్. మీ స్క్రీన్పై ఏ విషయానికి అయినా టెక్స్ట్, ఇమేజ్ లేదా ఆబ్జెక్ట్ దాని మీద సర్కిల్ డ్రా చేస్తే చాలు, వెంటనే సంబంధిత సమాచారం చూపుతుంది. 8. AI లైవ్ టెక్స్ట్. ఏ పుస్తకం పేజీ అయినా, డాక్యుమెంట్ అయినా, ఫోటో తీయగానే అందులోని టెక్స్ట్ను డిటెక్ట్ చేసి కాపీ చేయొచ్చు. టైప్ చేయాల్సిన అవసరమే లేదు. 9. AI నోట్ అసిస్ట్. మీరే వేసుకున్న రఫ్ నోట్స్ ఈ ఫీచర్ టేక్ చేసుకొని వాటిని సమ్మరీగా మార్చుతుంది. ఫార్మాటింగ్ కూడా చేస్తుంది. ఇన్ని స్మార్ట్ AI ఫీచర్స్తో ఫంటచ్ OS 15 వివో ఫోన్లను మరింత మానవీయంగా, యూజర్ ఫ్రెండ్లీగా మార్చేస్తుంది. మీకు ఈ ఫీచర్లలో ఏది బాగా నచ్చింది? కామెంట్స్లో చెప్పండి.